నమస్కారం పిల్లలు. పింకీ ప్రయాణంలోకి స్వాగతం. ప్రయాణం ప్రారంభిద్దాం. పింకీ చూడు, గంటకి నాలుక లేదు. గంట మోగకుండా పండగ ఎలా మొదలవుతుంది? అయ్యో నువ్వు చెప్పింది నిజమే బుజ్జి. అది ఎక్కడికి పోయింది? ఒక ముసలి తాబేలు ఆ గంట వెండి కొండ మీద ఉందని చెబుతుంది. మ్యాప్ దొరికింది. బుజ్జి తన తెలివితేటలతో ఒక పాత మ్యాప్ను వెలికి తీస్తాడు. బుజ్జి మరియు పింకీ ప్రయాణం కోసం సిద్ధమవుతున్నారు. బుజ్జి బూట్లు కట్టుకుంటుండగా పింకీ మామిడి పండ్లు ప్యాక్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దట్టమైన అడవిలోకి వారి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారు ఒక రంగులు మారే ఇంద్రధనుస్సు వంతెనను దాటాలి. దారిలో వారికి ఒక రంగురంగుల చిలుక పరిచయం అవుతుంది. పింకీ మరియు బుజ్జి మెరుస్తున్న రాళ్లతో నిండిన చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నారు. పింకీ, ఇక్కడ చూడు. ఇవి ఏ, బి మరియు సి అక్షరాలు. అవి ఎలా మెరుస్తున్నాయో చూడు. వారు ఎత్తైన వెండి కొండను ఎక్కడం మొదలు పెడతారు. పింకీ, బుజ్జి మంచు పర్వతంపైకి చేరుకున్నారు. అక్కడ వారిని సిల్వర్ బెల్ యొక్క సంరక్షకురాలైన స్నేహపూర్వక మంచు చిరుత కలిసింది. చూడండి, పింకీ తన తొండంతో మెరిసే వెండి గంటను పైకి లేపింది. పర్వత శిఖరాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. పింకీ, బుజ్జి పవిత్రమైన గంటతో గ్రామానికి తిరిగి వస్తున్నారు. గ్రామం మొత్తం వారి రాక కోసం ఆతుర్తగా ఎదురుచూస్తోంది. వారు తిరిగి వచ్చారు. పింకీ, బుజ్జి ధైర్యంతో గంటను వెనక్కి తెచ్చారు. పింకీ, ఈ సూర్యాస్తమయం వెనుక ఒక అందమైన కథ ఉంది. మన గ్రామం ఎప్పుడూ ఇలాగే ప్రశాంతంగా ఉండాలి. Thanks for watching. Please subscribe.